ఒక మామూలు వ్యక్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి గర్వించదగ్గ సినిమా నిర్మించినందుకు ఈ అవకాశం కల్పించిన నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఈ విజయానికి వెనుకగా నిలిచిన నా తమ్ముడు హరీష్ శంకర్ గారికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో అన్ని సాంగ్స్ అద్భుతం అనిపించే విధంగా సాంగ్స్ ఇచ్చిన దేవి గారికి, మా చిత్రానికి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఇచ్చిన జేను విన్సెంట్ గారికి, ప్రతిరోజు అప్ టు డేట్ చేస్తూ మమ్మల్ని ఫాలో అయిన మా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, అలాగే మా ప్రొడక్షన్ బ్రహ్మానంద గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం షూటింగ్ క్రమంలో హిట్ తీయాలి, సూపర్ హిట్ తీయాలన్న సంకల్పంతోనే మేము మొదలు పెట్టడం జరిగింది. ఈ చిత్రం రిలీజ్ అయినాక 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాస్తుంది అని జనం చెప్తుంటే అభిమానులు ఆనందంతో ఫోన్లు చేసుకుంటే ఈ చిత్రం నేనే నిర్మించిందన్నంత గర్వంగా మాకుంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ విజయంలో ముఖ్యంగా డే 1 నుంచి మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్కి సూపర్ హిట్ రావాలని మాతో పాటు మీడియా కూడా కోరుకుంది. మీ సహకారం మేము మరవలేంది, మీ కృతజ్ఞత మేము తీర్చుకోలేంది. మీ సహకారం ఎల్లవేళ ఈ పరమేశ్వర సంస్థ ఉండాలని, ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో తీయాలని మిమ్మల్ని అందరినీ మీ సహకారం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఘన విజయంలో పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల తర్వాత ఆయన స్టామినా ఒక హిందీ కాకుండా ఇతర భాషల హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంక్వైరీ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో మీరే ఆలోచించాలి. ఒక ప్రాంతీయ భాష చిత్రం అమెరికాలో టాప్ 3లో ఒక ఫస్ట్ వీక్ ఉందంటే నాకు చెప్తుంటే నేనే నమ్మలేకపోతున్నాను ఈ సినిమా తీసింది మేమేనా అని. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ఈ చిత్రం ఓం దగ్గర నుంచి శుభం దాకా ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి షాటు ఓన్లీ హరీష్ శంకర్. హరీష్ శంకర్ సినిమా నేను చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రానికి విజయానికి నేను వెలకట్టలేంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత అంటే సరిపోదు, ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఈ చిత్రం కలెక్షన్స్ ఈరోజు కూడా ఫస్ట్ వీక్ చూస్తుంటే 81 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ లేవు. ఒక గబ్బర్ సింగ్ రాబోయే సంవత్సరాలు కూడా చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ గబ్బర్ సింగ్ తీయకపోతే నా జీవితం ఏంటని ఊహించుకుంటే భయం వేస్తుంది. లాస్ట్ 11వ తారీఖు తర్వాత దాసమేంద్ర గారు లాంటి వాళ్ళు కూడా సాధించావు గణేష్ అంటుంటే నిజంగా ఈ 1 వీక్ నుంచి నిద్ర కూడా పోలేదు సరిగ్గా. నేను అంత గర్వంగా ఉంది నాకు. అనుక్షణం ఈ గబ్బర్ సింగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ చిత్రం రికార్డులన్నీ కొట్టి ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశీస్సులు మాకు కావాలి. ఎక్కడ పైరసీని రాకుండా, ఎక్కడ పైరసీ క్యాసెట్ లేకుండా మీరు కొంతకాలం కాపాడితే ఈ చిత్రం నంబర్ 1 చిత్రంగా చిరస్థాయిగా ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. పత్రికాముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే దయచేసి ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ సినిమాకి నిర్మాతే, నేను ఒక్కనే కాదు, ఈ 10 సంవత్సరాల కళ పవర్ స్టార్ సూపర్ హిట్ కొట్టాలని మీ కళ ఈ గబ్బర్ సింగ్ ద్వారా రావడం జరిగింది. ఈ కళని దయచేసి పైరసీ రాకుండా, పైరసీ నుంచి మనని కాపాడండి. అన్ని సినిమాలు కాపాడాలి. ఈ గబ్బర్ సింగ్ మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉంది, పైరసీ మీద. దయచేసి దీన్ని అడ్డుకోవడానికి మీ సాయం కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ పైరసీని పట్టుకున్న వాళ్ళందరికీ నేను విజయోత్సవంలో ఇంకో విషయం చెప్తున్నాను. కనీవినీయ రీతిలో ఈ గబ్బర్ సింగ్ విజయోత్సవ వేడుక బహిరంగంగా నిర్వహించడం జరుగుతుంది. తేదీ త్వరలో చెప్తాను. ఇది ఫ్యాన్స్ సమక్షంలో పవర్ ఫ్యాన్స్ని ఆనందపరిచే విధంగా అద్భుతమైన రీతిలో హైదరాబాద్లో ఈ ఫంక్షన్ చేయబోతున్నాం. ఆ డేట్ అయిన త్వరలో అనౌన్స్ చేస్తాం. ఆ ఫంక్షన్లో ఈ పైరసీ నుంచి కాపాడిన పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఒక విలువైన బహుమతులతో పాటు వాళ్ళందరికీ మా పవర్ స్టార్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి పైరసీని కాపాడండి. ఇంత హిట్ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ మా పరమేశ్వర టీం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులన్నీ వెళ్ళిపోయినాయండి. రికార్డులు మొత్తం ఇంకెక్కడా లేవు. కలెక్షన్స్ అన్నీ సార్ పవర్ స్టార్కి సూపర్ హిట్ అయింది బాబు అని చెప్తే
తోటలో పనిచేసుకుంటున్నాడు వెళ్ళి. సినిమా రిలీజ్ అయ్యి నేను హీరో గారిని కలవడానికి గౌరవాన్ని ఫామ్ హౌస్లో ఉన్నారు, వెళ్ళటం జరిగింది. మామూలుగా లింగి కట్టుకొని మామిడి మొక్కల్లో పనిచేసుకుంటున్నారు. ఆయన హిట్లు రేంజ్లు ఆయన పట్టించుకోరు. ఆయన ఒక అతీతమైన వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఆయన హిట్ వస్తే కూడా ఆయనలో రియాక్షన్ లేదు. నేను డాన్సింగ్ చేద్దామని వెళ్ళాను, మామూలుగా తోటలో పనిచేసుకుంటున్నారు. నాకు షాకు. ఆ షాక్లో ఈ సూపర్ షాక్ కావాలా, ఆ షాక్ నేను తీరుకోలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్కి హిట్లతో సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ ఆయన ఒక ఒక పవర్ గురించి నేను తక్కువ ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్ అనే ఆయన గురించి మనం ఆల్రెడీ కలెక్షన్స్ కాదు రికార్డులు అన్నీ చూపిస్తున్నాయి. ఈ చిత్రం కలెక్షన్స్కి హద్దు లేదు, దీనికి ఫుల్ స్టాప్ లేదు. ఎక్కడా గుద్దో నాకే అర్థం కావట్లేదు. ఇది ఎంత చెప్పినా తక్కువే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.